హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంటే కూటమి సర్కారు వచ్చిన తర్వాత తేదేప కార్యాలయం మీద గతంలో జరిగిన దాడికి సంబంధించిన నిందితులు అంటూ గత కొంతకాలంగా వరుస అరెస్టులు చేస్తూ వస్తుంది ఈ ప్రభుత్వం ఈ నేపథ్యంలో అంటే వాళ్ళందరికీ సుప్రీంకోర్టులో ఊరట దక్కడం అసలు ఈ కేసు ఎటువైపు పోతుంది ఏందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట అంటే అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజాపాలన మీద ఎందుకు లేకపోయింది అన్న క్వశ్చన్స్ అన్నీ రేజ్ అవుతా ఉన్నాయన్నమాట మొన్నటికి మొన్న నందిగామ సురేష్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరు ఆ బోటు అంటే అడ్డమైన కేసులన్నీ తెర మీద తీసుకొచ్చి ప్రతి దానికి వైసీపీని దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట వీటికి కోట్లల్లో చివాట్లు పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నమాట దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కేసులో నిన్న నిందితులకు ఎవరినైతే నిందితులు చేర్చారో వాళ్ళకందరికీ బెయిల్ ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు ఒకసారి ఆ వార్తను చదువుదాం తేదేప కార్యాలయంపై దాడి నిందితులు పాస్పోర్ట్లను సరెండర్ చేయాలి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఈ ఆదేశాలు జోగి రమేష్కు వర్తింపు తదుపరి ఉత్తర్వుల వరకు వారికి మధ్యంతర రక్షణ దర్యాప్తుకు సహకరిస్తేనే ఈ రక్షణ సుప్రీంకోర్టు ఆదేశం తేదేప కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైకాపా నాయకులు దేవినేని అవినాష్ లేలాపిరెడ్డి తలశీల రఘురాం ఒగ్గు గవాస్కర్ చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడు మాజీ మంత్రి జోగి రమేష్ 48 గంటల్లో తమ పాస్పోర్ట్లను దర్యాప్తు అధికారికి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్ట్ నుంచి వారికి మధ్యంతర ఉపశమనం కల్పించింది కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ల దాఖలకు కోర్టుకు అవకాశం ఇచ్చింది ముందస్తు బెయిల్ కోసం వీరు సమర్పించిన పిటిషన్లపై విచారించిన జస్టిస్ సుధాంశు ధూలియా జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా నేతృత్వంలో ధర్మాసనం పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ నీరజ్ కిషన్ కౌల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్ది సిద్ధార్థ లుద్రా వాదనలు విన్నాక ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా వ్యక్తిగత కారణాల వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడం వల్ల తమకు టెక్నికల్ లాజిస్టికల్ సమస్య ఎదురవుతుందని అందువల్ల ఈ కేసును తర్వాత వింటామని జస్టిస్ సుధాంశు ధూలియా పేర్కొన్నారు ప్రస్తుతానికి పిటిషనర్లకు మధ్యంతర రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు అయితే ఈ రక్షణ పిటిషనర్లు ప్రస్తుత విచారణకు సహకరించినంత వరకే ఉంటుందని పేర్కొన్నారు ఇందులో కొందరు పిటిషనర్లు పారిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం అందున వారంతా 48 గంటలలోపు తమ పాస్పోర్ట్లను దర్యాప్తు అధికారికి అప్పగించాలని నిర్దేశించారు జోగి రమేష్ కేసులో సీనియర్ న్యాయవాది సంజయ్ కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తున్నప్పుడు న్యాయమూర్తి సుధాంశు ధూలియా జోక్యం చేసుకుంటూ ఈ ఎఫ్ఐఆర్ కూడా 2021 నాటిదా అని ప్రశ్నించగా న్యాయవాది అవునని చెప్పారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ది జోక్యం చేసుకుంటూ ఇన్నాళ్ళు వారి పార్టీ అధికారంలో ఉందని అందువల్ల అన్నింటినీ మూసిపెట్టిందని దర్యాప్తే జరపలేదని పేర్కొన్నారు ఆ తర్వాత జోగి రమేష్ న్యాయవాది వాదనలు వినిపించడానికి ప్రయత్నించినప్పుడు జస్టిస్ సుధాంశు ధూలియా జోక్యం చేసుకుంటూ వాళ్ళు చెప్తున్నది కరెక్టే మనం భారతదేశంలోనే ఉన్నామని వ్యాఖ్యానించారు వీళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు అనమాట ఇది టీడీపీ గెజిట్ పత్రిక కదా సో అదొక ఫార్స్ కేసు ఆల్రెడీ తెలుసు అందరికీ ఆ ఘటన ఎందుకు జరిగింది నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలో చెప్పిండు కదా తనను బోసిడీకే అని తిట్టడంతో పార్టీ క్యాడర్ మొత్తం అగ్గి మండింది పోయి ధ్వంసం చేసిర్రు ఫస్ట్ ఆ మాటలను కంట్రోల్ చేస్తే మన సైడ్ నుంచి అవన్నీ కంట్రోల్ చేస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అయిపోయాయి కోర్టులలో కేసు పెడితే ఏమవుతుంది మహా అయితే 14 రోజులు రిమాండ్ ఒకవేళ కేసు తీవ్రతను బట్టి కొన్ని నెలలు జైలు ఇంకా అంతకుమించి చేయగలిగింది ఏం లేదు కదా సో ఇది కూటమి సర్కారు పాలన ప్రతి ఒక్కరిని దొరికినట్టు జైల్లో వేయాలి కోర్టులలో కేసులు పెట్టి తిప్పాలి ఎవడు భయపడతాడు ఇవాళ రేపట్ల మీరు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఇటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ